ఆకాశం నిండా తెల్లటి మబ్బులు, సూర్యుడు తన కిరణాలతో భూమిని ముద్దాడుతున్నాయి. ఈ సమయంలో ఒక వ్యక్తి గోదావరి ఒడ్డిన గోశాలతో పాటు ఆశ్రమం ఉంది. అతని చుట్టూ పచ్చని పొలాలు, గోదావరి ఉంటుంది. అతను నడుచుకుంటూ పోతుండగా అతని వైపు ఎగురుతూ వస్తున్నాయి పావురాలు. ఈ దృశ్యం ఎక్కడనుకుంటున్నారా? అదేనండి మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో గోస్పద క్షేత్రంలో ఉన్న గోశాల ఆలయంలో శివస్వామి ఆశ్రమంలో పావురాలు అటువైపు వెళ్తుంటే ఖచ్చితంగా ఆశ్రమం దగ్గరికి వచ్చి ఆగుతుంటాయి. రోజులాగే పావురాలకి మేత పెడుతూ ఉంటాడు, ఆడుకుంటాడు. వాటి కోసం ప్రత్యేక గూడిని కూడా నిర్మించాడు. కొన్ని అక్కడ నివాసం ఏర్పరచుకుని పిల్లలు కూడా కంటుంటాయి. కొన్ని ఉదయం ఆశ్రమంకి వచ్చి మళ్ళీ సాయంత్రం సమయంలో వాటి గూటికి వెళ్తుంటాయి. వాటి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేత పెడుతూ ఆశ్రమాన్ని చూసుకుంటాడు శివస్వామి. హరే కృష్ణ. ఎప్పుడు పాయలు చూస్తున్నారు. ఆ ఫోక్సీ యాక్చువల్లీ ఫస్ట్ మన గుడికి ఒక రెండు వచ్చింది. మన చిన్న చిన్నగా ఆవులకి పెట్టి దానాలు మనం పెడుతున్నాము. ఒక రెండు వస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర 20 పైన ఉన్నాయి. దానికి ఉండాలి కొంచెం మన చిన్నగా అలాగా ఒక చిన్న ప్లేస్ కట్ చేస్తాము. దానిలో ఉంటుంది. అక్కడ మన గోశాల ప్రభు గారు ఉన్నారు. ఆయన ప్రతిరోజు దానా పెడుతున్నారు. దానికి నీళ్ళు ఎలాగ అన్ని పెడితే ఎలాగలాగా ఉంటుంది. కానీ శాస్త్రం చెప్తున్నైతే మన జనం చెప్తున్నది ఎక్కడ సుఖం ఉన్నాయి అక్కడ ఆ పొక్సీ వస్తుంది. సో గోమాత దగ్గర అన్ని సుఖం ఉన్నాయి. దానివల్ల ఆ పొక్సీ కూడా అక్కడ ఉంటుంది. మన గోసేవ పొక్సీ సేవ మనకి మన ప్రాణి ప్రేమం, ఎనిమల్ ప్రొటెక్షన్, ఇది మన ఉద్దేశం. సో దానిలో పొక్సీ అనేది మనం ఎలా కాపాడుతున్నాము. హరే కృష్ణ. ఎన్ని రకాలు ఉన్నాయండి? ఇక్కడ 2-3 జాతాలు ఉన్నాయి. సో ఒక వైట్ ఉంటుంది, ఒక బ్లాక్ ఉంటుంది, ఒక మిక్సింగ్ ఉంటుంది. సో దాని ద్వారా ఇలాగా దానా పెడితే ఆటోమేటిక్లీ పైకి వెళ్తుంది, మళ్ళీ వస్తుంది, ఉండిపోతుంది. ఇక్కడ మామూలు ఫస్ట్ లో ఒక 2 లాగా వస్తే మనకి మన పట్టుకుని ఉంచాము. స్లో దానా పెడితే ఆటోమేటిక్లీ వస్తే మన ఇప్పటికి దానికి చేయలేదు. మళ్ళీ ఉంటే దానా పెడితే ఆటోమేటిక్ ఉండిపోయారు. దాన్ని ప్రొడక్షన్ గురించి మనం ఇలాగ తయారు చేసాము. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఒక 2 ఉన్నాయి. మిగతా అలాగా ఉండి మిగతా ఉంటుంది. రెక్కలు మళ్ళీ ఊడిపోతుంది, మళ్ళీ కొత్తగా వస్తుంది. ఇలా వెళ్ళిపోతుంటే మళ్ళీ కొన్ని కోసం వెళ్తుంది, మళ్ళీ వస్తుంది. మళ్ళీ అన్ని పోదు, కొన్ని పోతుంది, కొన్ని వస్తుంది. ఇలాగా ఎలా ఉంది మరి మీకు ఈ పెంచుతుంటారు? ఎలా ఉంది మీకు? మళ్ళీ మంచిది. యాక్చువల్లో ఒక జంతువు హృదయంలో సాక్షాత్ భగవంతుడు ఉన్నారు. అన్ని జీవరాశిలో ఇప్పుడు ప్రపంచంలో 80-40 లక్షల జీవరాశి ఉన్నాయి. అన్ని జీవరాశి పరమాత్మ ఉంటారు. సో ఆ దిష్టిలో మనం అందరికీ చూస్తున్నాము. అలాగా పౌరులు పెంచడం మీకు ఎలా ఉంది? ఇక్కడ అలాగా మళ్ళీ మనకి ఎలా ఇబ్బంది లేదు. సో నీట్ అండ్ క్లీన్, మనకి అందరు భక్తులు ఉన్నారు, క్లీన్ చేస్తున్నారు. దాంతో మన ఇలా మెయింటెన్స్ అయిపోతుంది. వీటితో పాటు కేవలం మీకు యానిమల్స్ పెంచుతారు? యానిమల్తో మనం ఓన్లీ ఆవులు సేవ చేస్తాము. వేరే యానిమల్ మన ప్రొడక్ట్ చేయలేదు. ప్రజెంట్ మనకి ఆవులతో మన ఫోకస్ ఉన్నాయి. ఆ గోసేవ మనకి ముఖ్యమై ఉన్నాయి. హరే కృష్ణ.